హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ కింద వీరైతే భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఉద్యోగాలని 11 మంత్స్ కాంట్రాక్ట్ బేసిక్ విధానం కింద అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ గవర్నమెంట్లో అయినా వీరు పనిచేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 71 వేకెన్సీస్ను వీరు ఇవ్వడం జరిగింది. ఏ జోన్స్ వారీగా వీరు వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసినట్లయితే జోన్ 1కి వచ్చేసి 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. జోన్ 2కి 8, జోన్ 3కి 3, జోన్ 4కి వచ్చేసి 54, మొత్తం 71 వేకెన్సీస్ను ఈ విధంగా వీరు భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ జోన్స్ వారిగా ఇచ్చిన వేకెన్సీస్ కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అన్న విషయాన్ని ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు బాగా నోటిఫికేషన్ని చదివి అర్థం చేసుకొని అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 500 రూపాయలకి అప్లికేషన్ ఫీజుని అయితే వీరు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫీజుని 23/2024 సాయంత్రం 5 గంటల లోపు పే చేయాలని అయితే తెలియజేశారు. ఆ తర్వాత పే చేసిన అప్లికేషన్స్ని వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఎవరైనా అప్లై చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలు గాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 సంవత్సరాలు గాను, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి 52 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. హాల్ టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క మెయిల్స్కి వీరు హాల్ టికెట్స్ని అయితే పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ పర్సనల్ మెయిల్ ఐడిని అయితే ఇన్కరెక్ట్ లేకుండా కరెక్ట్ మెయిల్ ఐడిని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మాత్రమే మీరు హాల్ టికెట్స్ని సెండ్ చేస్తారు. ఇన్కరెక్ట్ మెయిల్ ఐడీస్ ఇచ్చినట్లయితే కనుక మీరు హాల్ టికెట్ని అయితే పొందలేరని వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 100 మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 70 మార్కులకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ నుంచి అయితే 10 మార్కులను తీసుకుంటారు. అలాగే ప్రాక్టీస్ డెమో నుంచి వీరు 20 మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అర్హత సాధించిన అభ్యర్థులకి 35,570 రూపాయలు నెలకు శాలరీని పే చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే డిఏ, హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, మెడికల్ రియంబర్స్మెంట్ అలవెన్స్ అనేటివి వీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే పోస్టును బట్టి దానికి సంబంధించి స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ అయితే మీరు పూర్తి చేసి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. దానితో పాటు రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ని కూడా కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్లో పోస్ట్ వైజ్ ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న పూర్తి వివరాలను వీరు అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని ముందుగా చెప్పినట్టు నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పూర్తి వివరాలను మీరు చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఎగ్జామినేషన్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే వీరు ఇచ్చిన సెక్టార్స్లోంచి ఏ పోస్టుకు ఏ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని ఒక కోడ్ రూపంలో వీరు ఇవ్వడం జరిగింది. ఆ కోడ్స్ రూపంలో ఇక్కడ తెలియజేసిన వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి ఆ సిలబస్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ సిలబస్కు సంబంధించిన వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసి ఆ సిలబస్లోకి వెళ్ళి సిలబస్ ఏవేవి ఉన్నాయి అనేది చదివి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే కేటగిరీస్ వైజ్ 4 జోన్లలో
కేటగిరీస్ వైజ్ పోస్టుని బట్టి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నా అన్న పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనము ఇవి చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా నోటిఫికేషన్లు అయితే ఉంది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీరు చదివి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.